కలర్ ఫోటో వంటి ఎమోషనల్ హిట్ తర్వాత దర్శకుడు సందీప్ రాజ్ సుమా కొడుకు రోషన్ కనకాల కలిసి చేసిన సినిమానే మోగ్లీ. ఈ సినిమాపై అంచనాలు బానే ఉన్నాయి. టైటిల్ దగ్గర నుంచే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మోగ్లీ ప్రేక్షకులను మెప్పించాడా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఇక మోగ్లీ కథలోకి వెళ్తే పార్వతీపురం అనే ఓ అటవీ ప్రాంతంలో ఉండే కుర్రాడు మోగ్లీ మురళి అలియాస్ రోషన్ కనకాల. అనాథగా ఉన్న మోగ్లీకి అన్నీ తానై చూసుకునే స్నేహితుడు బంటి అలియాస్ వైవాహర్ష. చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలన్నది మోగ్లీ ఆశయం. ఆ లోపు బతకడానికి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. అలా ఊళ్ళోకి సినిమా షూటింగ్ కోసం వచ్చిన ఓ యూనిట్లో డాన్సర్గా పనిచేస్తున్న మూగా చెవుడు అమ్మాయి జాస్మిన్ అలియాస్ సాక్షి మదోల్కర్ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు మోగ్లీ. జాస్మిన్ కూడా మోగ్లీని ప్రేమిస్తుంది. కానీ ఆ సినిమా నిర్మాత కన్ను జాస్మిన్పై పడుతుంది. తనని ఎలాగైనా లొంగ తీసుకోవాలని చూస్తాడు. దానికోసం ఇద్దరిని విడదీయడానికి కొన్ని కుట్రలు కూడా చేస్తాడు. అవన్నీ మోగ్లీ నమ్మాడా? ఈ ప్రేమ కథలో క్రిస్టఫర్ నోలెన్ అలియాస్ బండి సరోజ్ ఎలా వచ్చాడనేది అసలు కథ. ఈ రోజుల్లో ప్రేమ కథ తీయడం అంటే రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే లవ్ స్టోరీతో మెప్పించడం అనేది చిన్న విషయం కాదు. ఎంతో అద్భుతమైన ఎమోషన్ ఉంటే తప్ప అది వర్కౌట్ అవ్వదు. రిస్క్ అని తెలిసినా కూడా దర్శకుడు సందీప్ రాజ్ మరోసారి తన బలమైన ఎమోషన్స్నే నమ్ముకున్నాడు. అడవి నేపథ్యంలో సాగే కథను ఎంచుకున్నాడు. కానీ ఈ మోగ్లీ కథ అంతగా ఆకట్టుకోలేదు. విజువల్స్ పరంగా సినిమా చాలా ఫ్రెష్గా అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్లో హీరో క్యారెక్టరేషన్, అడవిలో అతని జీవన శైలిని చూపించిన విధానం చాలా బాగుంది. హీరోకి సిటీ నుంచి వచ్చిన హీరోయిన్కి మధ్య వచ్చే లవ్ ట్రాక్ కొత్తగా లేకపోయినా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కానీ అసలు కథ సెకండ్ హాఫ్లోనే మొదలవుతుంది. అప్పటి వరకు కథ మెల్లగా సాగుతుంది. చాలా నీరసంగా సాగే స్క్రీన్ ప్లే మోగ్లీకి మెయిన్ మైనస్ అని చెప్పొచ్చు. పెద్దవాళ్లకు అమ్మాయికి మధ్య జరిగే సంఘర్షణ ఇది. ఈ క్రమంలోనే వచ్చే కొన్ని సన్నివేశాలు ఇంకా ఆసక్తికరంగా రాసుకోవచ్చు. కానీ ఎందుకో డైరెక్టర్ సందీప్ మాత్రం వీటిని ఎమోషనల్గా కనెక్ట్ చేయలేకపోయాడు. అందులోనూ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా చాలా ఈజీగా తేల్చేశాడు. సందీప్ రాజ్ రాసుకున్న డైలాగ్స్ మాత్రం అక్కడక్కడ గట్టిగా పేలాయి. కానీ కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది సినిమా చూస్తుంటే. ఇక ఫస్ట్ హాఫ్లో ఉన్న జోష్ సెకండ్ హాఫ్ ఆరంభంలో మిస్ అయింది. లాజిక్స్ కంటే ఎమోషన్స్కే పెద్దపీట వేసినట్టు అనిపిస్తుంది. పోనీ అదైనా వర్కౌట్ అయిందా అంటే పర్లేదని చెప్పవచ్చు. హీరోయిన్ మూగా చెవుడనే కాన్సెప్ట్ తప్పిస్తే మిగిలేదంతా 25 ఏళ్ల కింద తేజ తెరకెక్కించిన జయం, ఉదయ్ కిరణ్, శ్రీరామ్ చిత్రాలను గుర్తుకు తెస్తాయి. ఇక సెకండ్ హాఫ్ అంతా బండి సరోజ్ లీడ్ తీసుకున్నాడు. ఆయన ఉన్నంతసేపు ఓ స్వాగ్ అయితే ఉంటుంది. అది చాలా వర్కౌట్ అయింది సినిమా. ఇక సుమా కొడుకు రోషన్ కనకాల ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపించాడు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో పరిణితి కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ ఎమోషనల్ సీన్స్లోనూ రోషన్ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ సాక్షి మదోల్కర్ తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. విలన్గా నటించిన బండి సరోజ్ కుమార్ సినిమాకు హైలైట్. మనోడి పాత్ర అయితే మామూలుగా ఉండదు. ఇక వైవాహర్ష కూడా అద్భుతంగా నటించాడు. మిగిలిన పాత్రలని చేశాడు. ఇక కాలభైరవ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మరో ప్లస్ అయింది. పాటలు సందర్భానుసారంగా బాగున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్దిరిపోయింది. సినిమాలోని ప్రతి సీను ఎలివేట్ చేసింది. సాంకేతికంగా కూడా మోగ్లీ ఉన్నత స్థాయిలోనే ఉంది. ఇక అడవి అందాలను కెమెరామెన్ తన లెన్స్లో బంధించిన తీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా చూస్తుంటే ఖర్చు విషయంలో ఎక్కడ రాజీ పడలేదన్న విషయం అర్థమవుతుంది. ఇక మోగ్లీ కెప్టెన్ సందీప్ రాజ్ మాత్రం ఆసక్తికరమైన కథ తీసుకున్నాడు. కానీ కథనాన్ని అల్లడంలో తడబడ్డాడు. ఇక స్ట్రెయిట్గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తగా లేని అడవి ప్రేమ కథ ఇది.